వెల్కమ్ టు శక్తిశ్రీ డివోషనల్. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్గం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం వందే శంభూమాపతిం సరగురం వందే జగత్కారణం వందే పన్నకభూషణం శశిధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవహ్నైనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయం చ వందే శివం శంకరం. వాగర్ధవు సుభ్రక్త వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరు వందే పార్వతీ పరమేశ్వరో. ఓం గం గణానాన్త్వా గణపతిం భవామహే కవిం కవీనామవస్త్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదః ఆనశృణ్వన్నోతిభిస్సీదసాధనం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ పార్వతీ పరమేశ్వర దేవతాభ్యో నమః. శ్రీమాత్రే నమః. విశ్వావసు నూతన ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ముందుగా ఈరోజు కార్యక్రమంలో ప్రత్యేకంగా పంచాంగ శ్రవణం గురించి రాశి ఫలితాల గురించి తెలుసుకుందాము. ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా పంచాంగ శ్రవణం అంటే ఏమిటి, ఈ యొక్క పంచాంగ శ్రవణం గురించి విశేషంగా తెలియజేసుకుందాము. ఉగాది విశిష్టత గురించి ఈరోజు మనం తెలుసుకుందాము. ఉగాది అంటే యుగానికి ఆరంభం, యుగం ప్లస్ ఆది, యుగాది కాలక్రమేణ ఉగాదిగా. ఉగా అంటే నక్షత్ర గమనము, జన్మ, ఆయుష్ అనే అర్థాలు ఉన్నవి. ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతి జీవి ఆయుష్కు మొదటి రోజునే ఉగాదిగా మారింది. ఈ యొక్క చైత్ర శుక్ల పాడ్యమి నాడు విశాల విశ్వాన్ని బ్రహ్మదేవుడు సృష్టించాడట. అలా బ్రహ్మదేవుడు సృష్టించడం మొదలుపెట్టిన రోజునే ఉగాది అంటారు. తెలుగు చక్రవర్తి శాలివాహనుడు ఉగాది రోజునే సింహాసనాన్ని అధిష్ఠించాడని కూడా ఉంది. మన హిందూ సంప్రదాయ ప్రకారం ప్రకృతి ఆధారంగానే వసంత ఋతువు వచ్చిందని తెలియజేసే పండుగ పచ్చడి ఒక ఔషధం. అలాగే ఈ యొక్క ఉగాది పచ్చడి గురించి ప్రత్యేకంగా తెలుసుకుందాం. ఇప్పుడు పచ్చడిలో అంతర్ధానం. ఉగాది పచ్చడి తీపి, కారము, చేదు, పులుపు, వగరు, ఉప్పు వంటి షడ్రుచుల సమ్మేళనమే ఈ ఉగాది పచ్చడి. ఈ సంవత్సరం అంతా మన జీవితంలో ఎదురయ్యే కష్ట సుఖాలను సమానంగా స్వీకరించగల స్థితి ప్రజ్ఞతను సాధించడమే ఈ యొక్క షడ్రుచుల సమ్మేళనం. పంచాంగం అంటే ఏమిటంటే తిథి, వార, నక్షత్ర, యోగ, కరణం అనే 5 అంగంలో కనుక పంచాంగం అంటారు. శ్రవణము అంటే వినుట, ఈ పంచాంగ శ్రవణము అని అర్థము. ఇప్పుడు రాశి ఫలితాలు తెలుసుకుందాం. విశ్వావసు నామ సంవత్సర 2025-26 రాశి ఫలితాలు. ముందుగా మేషరాశి ఫలితాలు. మేషరాశి వారికి ఆదాయం 2, వ్యయం 14, రాజ్యపూజ్యం 5, అవమానం 7గా ఉంటుంది. అలాగే మేషరాశి వారు ఈ యొక్క సంవత్సర కాలంలో జరిగేటువంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. మార్చి 30వ తారీఖు నుంచి శని మీనరాశిలోకి మారుతున్న అందువల్ల ఈ రాశి వారికి 7.5 ఏళ్ళు శని దోషం ప్రారంభమవుతుంది. శత్రువులే మిత్రులై సహాయ సహకారములు అందించగలరు. గతంలో నిలిచిపోయిన శుభకార్యములు తప్పక జరుగును. శని ప్రభావం వలన భూ సంబంధ వ్యవహారాలందు అధిక లాభము కలుగును. సుఖ సంతోషములు కలుగును. నిరుద్యోగులకి ఈ సంవత్సరము అవకాశము లభించును. రాజకీయ నాయకులకు గురుబలం బాగుంది. ఈ సంవత్సరం అన్ని రకముల వ్యాపారస్తులకు అనుకూలంగా
వ్యవసాయదారులకు 2 పంటలు లభించును. మొత్తం మీద ఈ రాశి స్త్రీ పురుషులు గత సంవత్సరం కంటే మెరుగ్గా ఉంటుంది. శక్తి సామర్థ్యాలను వీరి తెలివితేటల వల్ల కొన్ని కార్యములు విజయవంతమగును. ఇది మేషరాశి వారి ఫలితాలు. వృషభ రాశి వారి ఫలితాలు తెలుసుకుందాం. వృషభ రాశి వారి యొక్క ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 1, అవమానం 3గా ఉన్నది. ఈ యొక్క వృషభ రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. మార్చి 30న శనీశ్వరుడు లాభస్థానంలో ప్రవేశించిన దగ్గర నుండి ఈ రాశి వారికి దశ తిరగడం ప్రారంభమవుతుంది. ఉద్యోగంలో ఉన్నత పదవులు అలాగే చేరుకుంటారు. పట్టిందల్లా బంగారం అవుతుంది. ఆరోగ్య సమస్యల నుంచి చాలా వరకు విముక్తి లభిస్తుంది. నిరుద్యోగులకు విదేశీ అవకాశాలు లభిస్తాయి. విద్యార్థులకు సునాయాసంగా విజయం సిద్ధిస్తుంది. సొంత ఇంటి కల నెరవేరుతుంది. అలాగే మీరు ఈ రాశివారు సుందరాకాండ పారాయణ చేయుట చాలా మంచిది. మిథున రాశి వారి ఫలితాలు తెలుసుకుందాము. ఈ యొక్క మిథున రాశి వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయంటే, మిథున రాశి వారి ఆదాయం 14, వ్యయం 2, రాజ్యపూజ్యం 4, అవమానం 3గా ఉంది. అలాగే మిథున రాశి వారి యొక్క ఫలితాలలో ఈ విధంగా ఉన్నవి తెలుసుకుందాం. ఈ మిథున రాశి వారికి దశమ స్థానంలో శనీశ్వరుడు ప్రవేశిస్తున్నందువల్ల ఉగాది తర్వాత నుంచి వీరి ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరగడం, ఆకస్మిక ధనప్రాప్తి కలగడం వంటివి జరుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు, కార్యకలాపాలు, పెండింగ్ పనులు పూర్తి చేయగలుగుతారు. వ్యాపారాలు రాబడి పెరుగుతుంది. విద్యార్థులకు రికార్డు స్థాయిలు సృష్టిస్తారు. ఈ రాశివారు తరచూ సుబ్రహ్మణ్యాష్టకము పఠించడం వల్ల చాలా మంచిది. ఈ రాశి వారికి వచ్చేసి మొత్తం మీద ఈ సంవత్సరం స్త్రీ పురుషులకు శని రాహుకేతువుల ప్రభావం అన్ని విధాలుగా యోగదాయకంగా సుఖ సంతోషాలను, సంఘంలో మంచి స్థితిని, స్థిరత్వం పొందుట ఇత్యాది శుభాలు అన్నీ పొందగలరు. మీ మాటకు ఎదురుండదు. ఇది మిథున రాశి వారి ఫలితాలు. కర్కాటక రాశి వారి ఫలితాలు తెలుసుకుందాము. కర్కాటక రాశి వారి ఆదాయము 8, వ్యయం 2, రాజ్యపూజ్యం 7, అవమానం 3గా ఉన్నవి. ఇప్పుడు కర్కాటక రాశి వారి యొక్క రాశి సంవత్సరాది ఫలితం తెలుసుకుందాం. ఉగాదితో ఈ రాశి వారికి అష్టమ శని తొలగిపోవుట, కష్ట నష్టాల నుంచి విముక్తి లభిస్తుంది. అనుకున్న పనులు, పెండింగ్ పనులు, శుభకార్యాలు క్రమంగా పూర్తి అవుతాయి. ఆదాయం బాగానే పెరిగే అవకాశం ఉంది. విద్యార్థులు కొద్దిగా శ్రమతో ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. అంచనాను మించిన ఖర్చులు పెరుగును. ఈ రాశివారు ఎక్కువగా ఆదిత్య హృదయం పఠించడం మంచిది. ఈ రాశి స్త్రీ పురుషులకు జూలై నుండి యోగదాయకమైనటువంటి కాలంగా అన్ని రంగాల వారికి లాభాలే. వచ్చే 3 సంవత్సరాల వరకు తిరుగులేకుండా ఉంటుంది. ఇది కర్కాటక రాశి వారి ఫలితాలు. సింహరాశి వారి యొక్క ఫలితాలు తెలుసుకుందాము. సింహరాశి వారి యొక్క ఆదాయం 11, వ్యయం 11, రాజ్యపూజ్యం 3, అవమానం 6గా ఉంది. ఉగాది తర్వాత నుంచి ఈ రాశి వారికి అష్టమ శని ప్రారంభం అవుతుంది. దీనివల్ల ఉద్యోగంలో పనిభారం బాగా పెరగడం, పదోన్నతులు పెండింగులు పడటం, జీతభత్యాలు ఆశించిన స్థాయిలో పెరగకపోవడం, కుటుంబ సభ్యులు కూడా అపార్థం చేసుకునే అవకాశం ఉంటుంది. వీరికి మే 25న గురువు లాభస్థానంలో ప్రవేశించిన దగ్గర నుంచి ఆదాయం పెరగడము,
అనారోగ్యం నుండి విముక్తి కలగడము, వృధా ఖర్చులు, అనవసర పరిచయాలు పెరుగుతాయి. విద్యార్థులకు శ్రమతో తప్పక పోవచ్చు. ఈ రాశివారు ఆదిత్య హృదయం పారాయణ చేయడం మంచిది. మొత్తం మీద ఈ రాశి స్త్రీ పురుషాదులకు మిశ్రమంగా ఉండును. జన్మ కేతువు సప్తమున రాహు ప్రభావం అధికంగా ఉండుటచే ప్రతి నిమిషము జాగ్రత్తగా ఉండటం వలన మంచిది. కన్యారాశి ఫలితాలు తెలుసుకుందాం. కన్యారాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 14, వ్యయం 2, రాజ్యపూజ్యం 6, అవమానం 6గా ఉంది. ఈ యొక్క కన్యారాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ సంవత్సరం ఈ రాశి వారికి మార్చి 30 నుండి సప్తమ స్థానంలో శనీశ్వరుడు ప్రవేశం వలన ప్రతి పని ఆలస్యంగా పూర్తి అవకాశం ఉంటుంది. గృహ జీవితానందము, పుణ్యక్షేత్ర సందర్శనము, పుణ్యకార్యాలు చేయుట కలుగును. ఈ సంవత్సరం ఉద్యోగులకు బాగా కలిసి వచ్చును. జీవితంలో స్థిరత్వం పొందగలడు. అలాగే రాజకీయ నాయకులకు మంచి కాలం అని చెప్పవచ్చు. విజయం చేకూరును. విద్యార్థులకు మంచి ఉత్తీర్ణత పొందగలరు. మొత్తం మీద ఈ రాశి స్త్రీ పురుషాదులకు బాధలన్నీ పోయి సుఖ సౌఖ్యాలను, గృహ జీవితానందము పొందగలరు. మీ గ్రామంలో ఉన్నటువంటి ఈ రాశివారు మీ గ్రామంలో గల శివాలయంలో రుద్రాభిషేకం చేసి మంచిది. శివుడు ఆరాధన చాలా విశేషమైనది. తులారాశి వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. తులారాశి వారిది ఈ సంవత్సరం ఎలా ఉందంటే, తులారాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 2, అవమానం 2గా ఉంది. ఈ సంవత్సరం తులారాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. ఈ రాశి వారికి మార్చి చివరిలో శని 6వ స్థానంలోనికి మారడం వల్ల వరుసగా అదృష్ట యోగాలు పట్టడం ప్రారంభమవుతుంది. ఆకస్మిక ధనలాభానికి కూడా అవకాశం ఉంది. అలాగే ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. మే 25న గురువు మిథున రాశిలోకి మారిన తర్వాత నుంచి వీరికి పట్టపగ్గాలుండవు. ఉన్నత ఉద్యోగాలు కలుగుతాయి. అలాగే వృత్తి వ్యాపారాలు అభివృద్ధి జరుగును. ఆరోగ్యానికి లోటుండకపోవచ్చు. అలాగే విద్యార్థులు చదువులలో సునాయాసంగా విజయాలు సాధిస్తారు. దాంపత్య జీవితం సుఖ సంతోషాలతో సాగిపోతుంది. ఈ యొక్క తులారాశి వారు ఈ సంవత్సరం మొత్తం మీద కూడా గురుబలం వల్ల చక్కని జీవితం, గత కొంతకాలంగా పడుచున్న బాధలన్నీ కూడా తొలగును. కానీ రాహు వల్ల కొంతమేర ఇబ్బంది కలుగుతుంది. కావున వీరు ఈ యొక్క రాహుదోషం తొలగిపోవటకు విష్ణు సహస్రనామ సూత్రం పఠించడం చాలా మంచిది. వృశ్చిక రాశి వారి ఫలితాలు తెలుసుకుందాము. వృశ్చిక రాశి వారి ఆదాయం 2, వ్యయం 14, రాజ్యపూజ్యం 5, అవమానం 2గా ఉంది. ఈ యొక్క వృశ్చిక రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నవి. ఈ రాశి వారికి ఉగాదితో అర్ధాష్టమ శని పోనందువల్ల ఉద్యోగంలో హోదా పెరగడంతో పాటు బాధ్యతలో కూడా మార్పులు చోటు చేసుకుంటాయి. వృత్తి వ్యాపారాల్లో సబ్బద్ధత తొలగిపోయి యాక్టివిటీ పెరుగుతుంది. రావాల్సిన డబ్బులు చేతికి అందుతుంది. మే 25న తర్వాత గురువు అష్టమ స్థానంలోకి ప్రవేశిస్తున్నందువల్ల ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండటం మంచిది. ఎవరిని గుడ్డిగా నమ్మకూడదు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబంలో అనుకోకుండా కొన్ని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. విద్యార్థులు కొద్ది ప్రయత్నంలో ఉత్తమ ఫలితాలు పొందుతారు. ఈ రాశివారు లలితా సహస్రనామ సూత్ర పఠనం చేయడం వల్ల చాలా అవసరము. ధనుస్సు రాశి వారి ఫలితాలు చెప్పుకుందాం. ఆదాయం 5, వ్యయం 5,
రాజ్యపూజ్యం 1, అవమానం 5గా ఉంది. ఈ యొక్క ధనుసు రాశి వారి ఈ సంవత్సరం రాశి ఫలితాలు ఈ విధంగా ఉన్నవి. మార్చి 30తో అర్ధాష్టమ శని ప్రారంభమవుతుంది. దీనివల్ల ఏ పని సవ్యంగా పూర్తి కాదు. కుటుంబంలో ప్రశాంతత వాతావరణం లోపిస్తుంది. కుటుంబ సభ్యుల నుంచి సమస్యలు తలెత్తుతాయి. గృహ వాహన ప్రయత్నాలు ఒక పట్టాన కూడా ముందుకు సాగవు. వృత్తి ఉద్యోగాల్లో ప్రాధాన్యం ప్రభావం బాగా తగ్గుతాయి. అయితే మే 18న రాహువు తృతీయ స్థానంలో ప్రవేశించడంతో ఈ అర్ధాష్టమ శని ప్రభావం చాలా వరకు తగ్గిపోయి అవకాశం ఉంటుంది. మే 25న గురువు సప్తమ స్థానంలో ప్రవేశం తర్వాత మరింత ఉపశమనం లభిస్తుంది. వృత్తి వ్యాపార రంగాల వారికి శుభవార్తలు వింటారు. విద్యార్థులకు మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించగలరు. జీవితం హ్యాపీగా సాగిపోతుంది. ఈ రాశివారు దత్తాత్రేయ స్తోత్రము పఠించుట చాలా ఉత్తమం. మకర రాశి వారి యొక్క ఫలితాలు తెలుసుకుందాము. మకర రాశి వారి ఆదాయం 8, వ్యయం 14, రాజ్యపూజ్యం 4, అవమానం 5గా ఉంది. ఇప్పుడు మకర రాశి వారి యొక్క ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి, తెలుసుకుందాం. ఈ రాశి వారికి మార్చి 30 తర్వాత ఏలినాటి శని తొలగిపోవడం వల్ల అనేక విధాలుగా అదృష్టం కలిసి వస్తుంది. అనేక వైపుల నుంచి ఆదాయం వృద్ధి చెందుతుంది. రావాల్సిన సొమ్ము బాకీలను రాబట్టుకుంటారు. ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి. వృత్తి వ్యాపారాల్లో శుభవార్తలు వింటారు. మే 25న గురువు 6వ స్థానంలోకి ప్రవేశించడం వల్ల దగ్గర నుంచి ఆర్థిక విషయాల్లో ఎంతో జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఖర్చులు పెరుగుతాయి. బంధుమిత్రుల వల్ల ఆర్థికంగా నష్టాలు కలిగే అవకాశం ఉంది. ఈ రాశివారు సలహాల వల్ల బంధుమిత్రులు ప్రయోజనం పొందుతారు. ఉద్యోగము పెళ్లి ప్రయత్నాలు ఒక కొలిక్కొస్తాయి. విద్యార్థులు స్వల్ప ఉత్తీర్ణత పొందగలరు. ఈ రాశివారు తరచూ శివార్చన చేయడం చాలా మంచిది. విశేష ఫలితం కలుగుతుంది. కుంభరాశి వారి ఫలితాలు తెలుసుకుందాము. కుంభరాశి వారికి ఈ సంవత్సరం మొత్తం మీద కుంభరాశి వారి ఫలితాలు ఏ విధంగా ఉంటే, కుంభరాశి వారి ఆదాయం 8, వ్యయం 14, రాజ్యపూజ్యం 7, అవమానం 5గా ఉంది. ఈ యొక్క కుంభరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నవి. మార్చి 30 నుంచి ఈ రాశి వారికి 3వ దశ ఏలిన నాటి శని ప్రారంభమవుతుంది. దీనివల్ల అనారోగ్య సమస్యలు తగ్గుముఖం పట్టి ఆర్థిక సమస్యలు పెరిగే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో విభేదాలు ఏర్పడతాయి. రావాల్సిన సొమ్ము ఒక పట్టాన చేతికి రాదు. సహాయం పొందిన వారు ముఖం చాటేస్తారు. మాట తొందరపాటు వల్ల ఇబ్బందులు పడతారు. శుభకార్యాలు పెండింగ్లో పడతాయి. అయితే మే 25న గురువు పంచమ స్థానంలో ప్రవేశించిన తర్వాత ఈ ఏలిన నాటి శని ప్రభావం బాగా తగ్గుతుంది. ఆదాయం బాగా పెరుగుతుంది. ఆర్థిక సమస్యల నుంచి చాలా వరకు ఊరట లభిస్తుంది. పెళ్లి ప్రయత్నాలు విజయవంతంగా అవుతాయి. వృత్తి ఉద్యోగాల్లో పనిభారం పెరుగుతుంది. వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. ఆదాయం బాగానే ఉన్నప్పటికీ వృధా ఖర్చులు ఇబ్బంది పెడతాయి. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంటుంది. పిల్లల నుంచి ఆశించిన శుభవార్తలు వింటారు. విద్యార్థులు బాగా శ్రమ పడాల్సి వస్తుంది. ఉద్యోగము పెళ్ళిళ్ళ ప్రయత్నాలు సానుకూల పడతాయి. అలాగే ప్రేమ వ్యవహారాల్లో కొద్దిపాటి ఇబ్బందులు తప్పకపోవచ్చు. ఈ రాశివారు శివార్చన చేయడంతో పాటు నవగ్రహాల ప్రదక్షిణ చేయడం చాలా మంచిది. మీనరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి.
మీనరాశి వారి యొక్క ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజ్యం 3, అవమానం 1గా ఉంది. మీనరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. ఉగాదితో శనీశ్వరుడు ఈ రాశిలోకి ప్రవేశిస్తున్నందువల్ల వృత్తి ఉద్యోగాల్లో ప్రారంభం బాగా తగ్గుతుంది. పదోన్నతులు జీతభత్యాలు పెరుగుదల పెండింగుల్లో పడతాయి. ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ప్రతి పనికి బాగా శ్రమ పడాల్సి వస్తుంది. ఇష్టం లేని ప్రాంతాలకు బదిలీ కావడం జరుగుతుంది. మిత్రుల వల్ల డబ్బు నష్టపోవడం జరుగుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఆర్థిక లావాదేవీలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. మే 18 తర్వాతన రాహువు వ్యయస్థానంలో ప్రవేశిస్తున్నందువల్ల కొద్దిగా వివాదాలు సమస్యలు తలెత్తుతాయి. అనవసరపు వ్యయాలు అనవసర పరిచయాలు వల్ల ఇబ్బందులు కలుగుతాయి. మే 25న గురువు 4వ స్థానంలో ప్రవేశించడం వల్ల కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. కొద్ది శ్రమతో సొంత ఇంటి కల నెరవేరుతుంది. ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు కొద్దిగా తగ్గుముఖం పడతాయి. వృత్తి ఉద్యోగాల్లో ఆదరణ పెరుగుతుంది. సంతానం లేని వారికి సంతాన యోగం ఉంది. విద్యార్థులు చదువుల్లో బాగా రాణిస్తారు. ప్రేమ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. ఈ రాశివారు తరచూ విష్ణు సహస్రనామ సూత్రం పఠించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. శ్రీ భవానీ రామలింగేశ్వర స్వామి దేవత సంపూర్ణ కరుణాకటాక్ష వీక్షణ ఫలసిద్ధిరస్తు. శ్రీ మహాలక్ష్మీ స్వరూపిణి శ్రీ మైసమ్మ తల్లి దేవి అనుగ్రహ కటాక్ష ఫలసిద్ధిరస్తు.